మొదటి రాజులు 12:25-30 నేను వెళ్ళవలసింది. Then Jeroboam slew him and the mount of Ephraim, and dwelt there, and went out into and built Peniel. తరువాత యెరోబాము ఎఫ్రాయిము మన్యమందు షెకెమును పట్టణమును కట్టించి అతడి కాపురముండి అతడి నుండి బయలుదేరి పెనూయేలును కట్టించెను. And now Jeroboam said in his heart, see the imagine of his heart, now shall the kingdom turn to the house of David. మరిప్పుడు యెరోబాము తన హృదయములో చెప్పుకొనెను. అతని హృదయములోనున్న ఆలోచనను గమనించుడి. ఇప్పుడు మరలా రాజ్యము దావీదు సంతతి వారిదగును. He was getting scared, you see, because the people might go out. ప్రజలు వెళ్లిపోదురేమో అని అతడు భయపడిపోతున్నాడు. చూశారా? If this people go up to sacrifice in the house of the Lord at Jerusalem, then shall the heart of this people be turned again to the Lord, even to Rehoboam, king of Judah. And they shall kill me and go unto Rehoboam, king of Judah. ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు బలులర్పించుటకు ఎక్కిపోవుచుని నేనెలా ఈ జనుల హృదయము యూదా రాజైన రెహబాము అను తమ యజమానుని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యూదా రాజైన రెహబామునొద్ద మరలా చేరుదురు. Whereupon the king took counsel and made 2 calves of gold, and said unto them, It is too much for you to go up to Jerusalem. Behold your gods, O Israel, which brought thee out of the land of Egypt. రాజ్యము మరలా దావీదు సంతతి వారి దగునని యెరోబాము తన హృదయమందు తలంచి ఆలోచించేసి 2 బంగారపు దూడలను చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము. ఇశ్రాయేలు వారలారా, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడైన మీ దేవుడు ఇవే అని చెప్పి, And he set up the one in Bethel, and the other put he in Dan. And this thing become a sin, for the people went to worship before the one even to Dan. ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచెను. దాను వరకు ఆ రెంటిలో ఒక దానిని జనులు పూజించుట వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయెను. See, Ephraim and Bethel and Dan, and they set up idols, and these went out to worship this, and here we are plumb down into the millennium age almost, and God still remembers that sin. Amen. They're not even counted in there. Hey, glory. చూడండి, బేతేలు నందు ఎఫ్రాయిము మరియు దానులో వారు విగ్రహాలు పెట్టారు మరియు దీనిని ఆరాధించుటకు వీరు వెళ్లారు. మరియు ఇక్కడ మనమున్నాము, 1000 ఏళ్ల పాలన యుద్ధకు ఇంచుమించు వచ్చియున్నాం. మరియు దేవుడింకా ఆ పాపమును జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. చివరికి అక్కడ వారు లెక్కింపబడలేదు. హే మహిమ! Just as sure as He remembers every good promise, He remembers every one evil too. Just remember, when that's the reason I believe, friends, I've always tried to stay with that word, no matter how strange it seems. ప్రతి ఒక్క మంచి వాగ్దానమును ఆయన ఏ విధముగా గుర్తుంచుకును, అలాగే ప్రతి చెడు కార్యమును కూడా ఆయన గుర్తుంచుకును. స్నేహితుడా, ఆ కారణము చేత నేను నమ్ముతున్నాను. అది ఎంతగా వింతగా అగుపించినప్పటికీ నేను ఎల్లప్పుడూ వాక్యపక్షంగా నిలబడుటకు ప్రయత్నము చేస్తాను. See, now they wouldn't think about that then. They didn't think about it then. They thought, well, they got by with it. All right. But here they are over here in this millennium age setting in, when their names and tribes is blotted out from them. Because they serve idolatry that God cursed. చూడండి, ఇప్పుడు ఇలాగు జరుగునని అప్పుడు వారు అక్కడ అనుకోలేదు. అక్కడ వారు దాని గూర్చి అప్పుడు అనుకోలేదు. వారు అనుకున్నారు, సరే, దాని ద్వారా వారు దానిని పొందుకున్నారు. సరే, అయితే ఇక్కడ వారు 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభించుచుండగా ఇక్కడ ఉన్నారు. వారి పేర్లు
దాని నుండి వారి పేర్లు మరియు వారి గోత్రములు కొట్టివేయబడి ఉన్నవి. దేవుడు శపించిన విగ్రహాలను వారు సేవించారు. Didn't he say he hated the Nicolaitans and that Jezebel? Okay, away from it. Didn't he say he killed Jezebel's daughters with the killing of death, which is eternal separation from his presence? Don't trust in it at all. Get away from it. So God remembers. ఆయన నికోలాయితులను మరియు యెజబెలును ద్వేషించుచున్నాడని ఆయన చెప్పలేదా? దానికి దూరంగా ఉండమని ఆయన యెజబెలు యొక్క కుమార్తెలను మరణముతో చంపును అనగా ఆయన యొక్క సన్నిధి నుండి నిత్య ఎడబాటు చేయుట ఆయన ఆ విధంగా చెప్పలేదా? దాని మీద ఎంతమాత్రము నమ్మకించవద్దు, దానికి దూరముగా ఉండుడి. కాబట్టి దేవుడు గుర్తుంచుకును. Notice, but did you notice there is to be blotted out? Why? Under heaven there was no immediate sacrifice that could give him the Holy Spirit to let him see these things, but he did it anyhow in his own selfish mind. గమనించుడి, అయితే అది తుడిచివేయబడినట్లు మీరక్కడ గమనించారా? ఎందుకని? పరలోకము కింద వారికి ఎట్టి అర్పణ చెల్లింపబడలేనందువలన ఆ కార్యములు చూచున్నట్లుగా పరిశుద్ధాత్మ వారికి అనుమతి ఇయ్యలేదు. అయితే ఎలాగైనా అతడు తన స్వార్థపూరిత మనసుతో చేశాడు. But Ezekiel, in his vision, in the millennium, he sees them again in perfect order. Ezekiel, if you want to read it, just put it down and you read it to save time. Ezekiel 48, 1-7, also read 23-29. Ezekiel seen every tribe just exactly in order. All right. అయితే యెహెజ్కేలు తన యొక్క దర్శనములు 1000 పాలనలో మరలా అతడు సంపూర్ణ క్రమములో వాటిని చూస్తున్నాడు. యెహెజ్కేలులో మీరు చదవాలనుకుంటే అలా గుర్తుపెట్టుకుని మీరది చదవగలరు. యెహెజ్కేలు 48, 1-7 వరకు, ఇంకా 23-29 కూడా. యెహెజ్కేలు చూశాడు, ప్రతి గోత్రము క్రమములో ఉండుట చూశాడు. సరే. And also in Revelations 14, John seen them again in tribal order. That's right, every tribe to his place. What happened? Remember, he said under the heavens, that his name would be blotted out of the tribal affair. As long as he was under the heavens, there would be no more. And this 144,000 is down here in the tribal part yet. Right. మరియు ఇంకా ప్రకటన 14లో యోహాను మరలా వారిని గోత్ర క్రమములో చూస్తున్నాడు. అవును, ప్రతి గోత్రము తన స్థానము. ఏం జరిగింది? ఆయన చెప్పాడు, మీకు జ్ఞప్తుందా? ఆకాశం కింద అతని యొక్క పేరు గోత్రము నుండి కొట్టివేయబడ్డని. ఆకాశం కింద అతడు ఉన్నంతకాలము ఇక ఉండదు. ఈ 144,000 మంది ఇంకనూ ఈ గోత్రంలో ఉంటారు. అవును. But you see, they'd been blinded. They had only the sacrifice of bulls and goats. See? Now, notice, he blotted them out under the heaven, but the Gentile, in the days of the Holy Spirit, against that, your name was taken completely off the book of life and could never have forgiveness in this world or the world to come. Is that right? That's where we stand. అయితే చూడండి, వారు గుడ్డివారిగా ఉంటున్నారు. వారు ఇంకా కోడెల యొక్కయు మేకల యొక్కయు అర్పణల కింద ఉన్నారు. చూశారా? ఇప్పుడు గమనించుడి, ఆకాశం కింద ఆయన వాటిని తుడిచివేశాడు. అయితే అన్యజనులకు పరిశుద్ధాత్మ దినాలలో దానికి విరోధముగా చేస్తే జీవగంధంలో నుండి నీ పేరు సంపూర్ణముగా తీసివేయబడును. మరియు ఈ లోకములో గాని రాబో లోకములో గాని క్షమాపణ ఉండదు. అవునది నిజం. అవునా? కనుక అక్కడే మనము నిలబడి ఉన్నాము. Israel under goats, sheep. They did have a place as long as it was on earth here. The tribes is missing. They could never be included. Now, when he called them over there, the 144,000, they were missing. That's right. They're not even numbered in there. And Joseph and Levi is put in the place of Dan and Ephraim. ఇశ్రాయేలుకు మేకలు గొర్రెలు కింద వారికి ఒక స్థానం ఉన్నది. ఇక్కడ వారు భూమిపై ఉన్నంత వరకు వారి గోత్రములు వదిలిపెట్టబడినవి. వారు కలపబడలేదు. ఇప్పుడు అంతా
అక్కడ ఆయన వారిని పిలిచినప్పుడు 144,000 మందిని వారు వదిలిపెట్టబడ్డారు. అవును, చివరకు వారక్కడ లెక్కింపబడలేదు. దాను ఎఫ్రాయిముల స్థానంలో యోసేపు లేవి పెట్టబడ్డాడు. Now you can look at that right there. It is before you. See? And here's God's promise way back there, hundreds and hundreds of years before that. ఇప్పుడు మీరది చూడవచ్చును. అక్కడే మీరు మీ ముందున్నది చూశారా? ఇక్కడ అక్కడ వెనకాల దేవుని వాగ్దానమున్నది. అక్కడ వెనుక దానికి ముందు వందల సంవత్సరాలు ముందు వాగ్దానం చేశాడు. Now, what happened? They were purged during the time of the awful tribulation period. Now, if God's going to purge that virgin that was a good woman, but she just failed to get oil in her lamp, and He's going to purge her through persecution in there, He puts them tribes right in there for the same thing. And purges them during the time of the tribulation period because it is a purging, it's judgment. ఇప్పుడేమి జరిగినది? భయంకరమైన శ్రమల కాలంలో వారు శుద్ధీకరించబడ్డారు. ఆ యొక్క కన్యను దేవుడు శుద్ధీకరించగోరితే ఆమె యొక్క మంచి స్త్రీ అయితే ఆమె యొక్క దివిటీలో నూనె ఉంచుకుంటకు విఫలమైనది. మరియు అక్కడ హింస ద్వారా ఆమెను ఆయన శుద్ధీకరించును. ఆయన ఆ గోత్రములను అదే కారణము కొరకు అక్కడ ఉంచి మరియు శ్రమల కాలంలో వారిని శుద్ధీకరించును. ఎందుకనగా అది శుద్ధీకరణ, అది తీర్పు. But you see, look here. Here comes up the 144,000 after the purging of Israel, and here comes up also the sleeping virgin comes up purged and has white robes on. See? How perfect, how beautiful that is. అయితే మీరు చూడండి, ఇటు చూడండి. ఇశ్రాయేలు శుద్ధీకరించబడిన తర్వాత 144,000 మంది వచ్చుచున్నారు. మరియు ఇక్కడ కూడా నిద్రించు కన్యకలు శుద్ధీకరించబడి వచ్చుచున్నారు. మరియు తెల్లని వస్త్రమును ధరించున్నారు. చూశారా? ఎంత సంపూర్ణము, ఎంత రమ్యమో. Just like Jacob in the time of trouble. See? Jacob in the time of trouble, he had done wrong. But he went through the purging time because he had wronged his brother Esau. See? He deceived to get his birthright. But he went through a purging before he could have his name changed from Jacob to Israel, which is a type of the order of God type today. శ్రమల కాలంలో ఉన్న యాకోబు మాదిరిగా. అవునా? యాకోబు శ్రమల కాలంలో అతడు తప్పు చేశాడు. అయితే శుద్ధీకరణ కాలంలోకి అతడు వెళ్ళాడు. ఎందుకనగా అతని అన్న ఎడల ఏశావు ఎడల తప్పు చేశాడు. చూశారా? అతని జ్యేష్ఠత్వపు హక్కును పొందుకుంటకు అతడు మోసం చేశాడు. యాకోబు నుండి ఇశ్రాయేలుగా అతని పేరును మార్చుకొనక మునుపు శుద్ధీకరణలోకి వెళ్ళాడు. అది దేవుని యొక్క క్రమమునకు మాదిరిగా ఉంది. ఈ దినమునకు సాదృశ్యం. Now, we'll turn now to the 8th verse of the first verse, of the 8th chapter. Revelation 8:1. I know you're tired, but I just try to listen just for a few minutes now. And God of heaven helps my brother. ఇప్పుడు మనము 8వ వచనముకు త్రిప్పుదాం. లేఖన అర్థం 8వ అధ్యాయము 1వ వచనము. ప్రకటన 8:1. మీరు అలసిపోయారని నాకు తెలుసు. అయితే ఇప్పుడు కొద్ది నిమిషాలు వినటానికి ప్రయత్నించండి. మరియు ఆకాశమందున్న దేవుడు మనకు సహాయము చేయును. అది నా ప్రార్థన. We must remember that this seventh seal is the end of time of all things. Right? The things written in the seventh seal book, sealed up of the plan of redemption from before the foundation of the world, it every bit ends. అన్ని కార్యములకు కాలమునకు ఈ 7వ ముద్ర ముగింపయున్నదని మనము గుర్తుంచుకొనవలసిన్నది. అది వాస్తవం.
7 ముద్దుల గ్రంథములో వ్రాయబడిన, ముద్రించబడిన, భూమికి పునాది వేయబడిన విమోచన ప్రణాళిక ప్రతి చిన్నది ముగింపబడును. It is the end. It is the end of the struggling world. It's the end of struggling nature. It's the end of everything. In there, it's the end of the trumpets. It's the end of the vials. It's the end of the earth. It's even the end of time. అది అంతము. సతమతమవుతున్న ప్రపంచానికి అంతము. సతమతమవుతున్న సృష్టికి అది అంతము. ప్రతిదానికి అది అంతము. అందులో అది బూరలకు అంతము. అది పాత్రలకు అంతము. అది భూమికి అంతము. అది చివరకు అది కాలానికి అంతము. Time runs out. The Bible said so. Matthew, the 7th chapter, Revelation's the 10th chapter and 1, the 7th verse. Time runs out. Angel said time will be no more. When that, in the days of this great thing to happen, everything runs out in this time. The end of at the end of this 7th seal. కాలము మిగింపవుతుంది. బైబిల్ అలాగని చెప్తుంది. మత్తయి 7వ అధ్యాయం. నా అర్థం ప్రకటన 7, 10వ అధ్యాయము మరియు 1 నుండి 7వ వచనం. కాలము ముగింపు అవుతుంది. దూత చెప్పాడు, ఇక సమయముండదు, కాని అదెప్పుడు? ఈ గొప్ప కార్యము జరుగునప్పుడు. ఈ సమయములో సమస్తము 7వ ముద్ర యొక్క ముగింపులో సమాప్తమగును. Lord, it's the end of the church age. It's the end of the 7th seal. It's the end of the trumpets. It's the end of the vials. And even in the ushering in of the millennium. That's on the 7th seal. గమనించుడి, ఇది సంఘమునకు ముగింపు. ఇది 7వ ముద్ర యొక్క ముగింపు. ఇది బూరల యొక్క ముగింపు. ఇది పాత్రల యొక్క ముగింపు. చివరకు 1000 ఏళ్ల పాలన యొక్క ఆరంభము. అది 7వ ముద్రలో ఉన్నది. It's just like firing a rocket into the air. And that rocket explodes here, and it goes up, then it explodes again. It puts out 5 stars. One of those stars explodes and blows out 5 stars from it. And then one of them stars explodes, blows out 5 stars from it. See? It fades on out. That's what the 7th seal. ఇది ఆకాశంలోకి రాకెట్ను పేల్చినట్లుండును. మరియు ఆ రాకెట్ ఇక్కడ పేలును. అది పైకి పోయి మరలా ప్రేలును. అది 5 నక్షత్రములను బయటికి వదలను. ఆ నక్షత్రములలో 1 పేలి అందులో నుండి 5 నక్షత్రములను బయటికి వదలను. అటు తరువాత నక్షత్రములలో 1 పేలి అందులో నుండి 5 నక్షత్రములు వచ్చును. చూడండి, అది కనబడకుండా పోవును. అది 7వ ముద్ర అంటే. It just ends a time for the world. It ends a time for this. It ends a time for that. It ends a time for this. It ends a time. Everything just ended up on that 7th seal. అది లోకం యొక్క కాలమునకు అంతము కలుగు చేస్తుంది. దీని యొక్క కాలమునకు అంతము ఇది. దాని యొక్క కాలమునకు అంతము ఇది. దీని యొక్క కాలమునకు అంతము ఇది. కాలమును అది అంతము చేస్తుంది. ఆ యొక్క 7వ ముద్రతో సమస్తమును ముగియును. Now, how's he going to do it? That's what we don't know, isn't it? We don't know. It's even time for all these things. And the ushering in of the millennium. ఇప్పుడు ఆయన ఏ విధముగా అది చేయును, అదే మనకు తెలియదు. అవునా, మనకు తెలియదు. ఈ అన్ని విషయాలకు ఇది సమాప్తమై ఉన్నది మరియు 1000 ఏళ్ల పరిపాలన యొక్క ప్రారంభమై ఉన్నది. Notice, the breaking of this seal was so great that heaven was hushed by it in silence for the space of a half hour. Now, is it great? What is it? It was hushed. Heavens. There wasn't a thing moved for a half hour. గమనించుడి, ఈ ముద్ర విప్పబడుట ఎంతో గొప్ప విషయం. ఎంతవరకనగా దానివలన పరలోకమే నిశ్శబ్దమైంది. ఇంచుమించు అర్ధగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. ఇప్పుడు
అది గంభీరమైన విషయము కాదా? ఏంటది? అది పరలోకమును నిశ్శబ్దపరచెను. ఒక అరగంట సేపు ఏ ఒక్కటి కదలలేదు. Now, a half hour might not be long if you're having a good time. But in the suspense of between death and life, it seemed like a millennium. ఇప్పుడు మీరు సరదాగా ఉన్నట్లయితే అర్ధగంట గడుపుటకు ఎంతసేపుగానో ఉండదు. అయితే మరణము జీవముల మధ్య అది వేలాడుచున్నప్పుడు అది 1000 ఏళ్ల పాలన వలె ఉండును. It was so great. Jesus never mentioned it. None of the rest of them. John couldn't even write of it. No. He was forbidden to write here. See, he didn't write, but this is silence. అదెంతో గొప్పది. అది యేసు చెప్పలేదు. మిగతా వారు ఎవ్వరూ కూడా. యోహాను వ్రాయలేదు కూడా. లేదు. ఇక్కడ అతడు వ్రాయుటకు ఆటంకపరచబడ్డాడు. చూశారా? అక్కడ అది అతడు వ్రాయలేదు. అయితే నిశ్శబ్దం. And the 24 elders that stood before God, they're harping with their harps. They quit playing their harps. The angels hushed their singing. In heaven. దేవుని ఎదుట నిలవబడి అక్కడ వారు వీణలతో వాయించుచున్న 24 పెద్దలు వారి వీణలు వాయించుటకు నిలిపివేసిరి. పరలోకమందు దూతలు పాడుట నిలిపివేసిరి. Think the holy cherubims and seraphims that Isaiah saw in the temple with 3 sets of wings. 2 over his face and 2 over his feet and flying. And he day and night they're before God singing, Holy, holy, holy is the Lord God Almighty. And even when they walked in, come into the temple, the posts of the temple moved with their presence. ఆలోచించి పరిశుద్ధ కెరూబులు సెరుపులు ఏషియా వాటిని ఆలయంలో చూశాడు. 6 లేక 3 జతల రెక్కలు కలిగి ఉన్నారు. 2 తన ముఖం పైన మరియు 2 తమ పాదముల పైన మరియు ఎగురుచున్నారు. అక్కడ దేవుని ఎదుట రాత్రింబగళ్ళు సర్వశక్తిగల ప్రభువైన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని పాడుచున్నారు. మరియు వారు లోపలికి వచ్చినప్పుడు లేక ఆలయంలోనికి వచ్చినప్పుడు వారి సన్నిధిలో దేవాలయపు స్తంభములు కదిలినవి. And these holy seraphims hushed up. Angels quit singing. Flying in the presence of God singing, Holy, holy, holy. They shut up. No angels singing. No praises, no altar service, no nothing. There was silence, hush, deadly silence in heaven for a half hour. మరియు ఈ పరిశుద్ధ సెరూబులు నిశ్శబ్దంగా ఉన్నారు. దూతలో పాటను నిలిపివేశారు. దేవుని సన్నిధిలో పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని పాడుచూ ఎగురుచున్నారు. వారు ఊరక ఉన్నారు. దూతలు పాడుట్లేదు. స్తుతులు నిలిచిపోయినవి. లేదు. బలిపీఠపు పరిచర్య లేదు. లేదు. ఏమీ లేదు. అక్క నిశ్శబ్దం, నిశ్శబ్దం. పరలోకములో 1 అర్ధగంట సేపు సంపూర్తిగా నిశ్శబ్దం. All the host of heaven was silent for this half hour when this 7th seal mystery in the book of redemption was broke open. Think of it. But it's broke. Amen. The Lamb breaks it. విమోచన గ్రంథంలోనున్న ఈ 7వ ముద్ర మర్మము తెరవబడినప్పుడు ఈ అరగంట పరలోక సైన్యమంతా నిశ్శబ్దముగా ఉండెను. దానిని గూర్చి ఆలోచించు. అయితే అది విప్పబడింది. గొర్రెపిల్ల దానిని విప్పినది. You know what? They were awed by it, I believe. They didn't know. There it was, they just stopped. Why? What is it? Now, none of us know. But I'm going to tell you my revelation of it. ఏంటో మీకు తెలుసా? వారు దాని గూర్చి భయపడ్డారు. నేను అనుకుంటున్నాను వారికి తెలియదు.
అక్కడే అది ఉన్నది. వారు అడిగారు, ఎందుకని? ఏంటది? ఇప్పుడు మనలో ఎవరికీ తెలియదు. అయితే నేను మీతో చెప్పబోతున్నాను. నా యొక్క దానిని గూర్చి నా ప్రత్యక్షతలో. And I am not prone to be a fanatic. If I am, I'm ignorant of it. See? I'm not given away to such as delirious carry-ons and imaginary things. I've said some things might have been kind of strange to some people, but when God comes around behind it and vindicates it and says it's the truth, then that's God's word. It may seem strange that way. మరియు ఇప్పుడు నేనొక మూఢభక్తి గలవాడను కాదు. నేను అలాగైతే దాన్ని గురించి నేను అవివేకినై ఉండేదను. చూడండి, నేను నాకు తెలియని వాటిని నాకు తెలుసు అనుకుని ఊహించుకుని చెప్పుటకు ప్రయత్నించను. అలాగూ చేయను. నేను కొన్ని విషయాలు చెప్పాను. కొందరికి అవి వింతగా అగుపించవచ్చు. అయితే దాని వెనుక దేవుడు వచ్చి దానిని రుజువు చేసి అది సత్యమని చెప్తే అప్పుడది దేవుని వాక్యము. చూశారా? అది వింతగా ఆ విధంగా అగుపించవచ్చు. చూశారా? And now, certain as I stand in the platform tonight, I had the revelation that revealed it's in a threefold manner. That I will speak to you by God's help of a fold of it. మరియు ఇప్పుడు ఈ రాత్రి నేను వేదిక యొద్ద నిలబడి ఉండుట ఎంత నిశ్చయమో అంత నిశ్చయంగా బయలుపరచబడిన ప్రత్యక్షత నా యొద్ద ఉన్నది. అది 3 విధములుగా ఉన్నది. దేవుని సహాయం వలన అందులోనిది మీకు చెప్తాను. Then let's go to there first. Here's the revelation to begin what I want to tell you what it is. What happens is that those 7 thunders that he heard thunder and was forbidden to write, that's what the mystery is laying behind those 7 consecutive thunders rolling out. మరియు తర్వాత దాని యొద్దకు మొదట వెళ్దాము. అది ఏమిటని నేను మీకు చెప్పగోరు ఆ బయలుపాటు ఇక్కడ ఉన్నది. ఏమి జరిగినై ఉన్నది? అతను వినిన ఆ 7 ఉరుములు వ్రాయుటకు నిషేధించబడ్డాడు. అది మర్మం. ఆ 7 ఉరుములు ఒకదాని వెనుక ఒకటి ఉరుముట వలన ఆ మర్మము ఏమిటి అనేది ఆ 7 ఉరుములు వెనుక ఉన్నది. Now, why? Let us prove it. Why? It is the secret that no one knows about. John was forbidding to write about it. Even write a symbol about it. Why? This is why. There was no activity in heaven. It might give away the secret. Do you see it now? ఇప్పుడు ఎందుకని మనమది రుజువు చేద్దాం. ఎందుకని ఎవరు అందును గూర్చి ఎరుగనటువంటి రహస్యమది. అందును గూర్చి వ్రాయుటకు యోహాను చెప్పబడ్డాడు. చివరికి ఒక సూచన అయినా వ్రాయవద్దని చెప్పబడ్డాడు. ఎందుకని? ఈ కారణము చేత అక్కడ పరలోకములో ఏ కార్య నిర్వహణ లేదు. ఒకవేళ అది రహస్యము తెలియపరచును. ఇప్పుడు గ్రహించారా? If it's so great, it must be included because it's got to happen. But when the 7 thunders, now notice, when the 7 angels come forth to sound their trumpets, there was 1 thunder. When Israel was gathered, there was a trumpet. When time shall be no more, the last trumpet. 1 thunder. అది బహు గొప్ప విషయమైతే అది చేర్చుకొనబడవలెను. ఎందుకనగా అది జరగవలసి ఉన్నది. అయితే 7 ఉరుములు. ఇప్పుడు గమనించు, ఆ 7 దూతలు వారి బూరలు ధ్వనించుటకు వచ్చినప్పుడు అక్కడ ఒక ఉరుము ఉండెను. ఇశ్రాయేలీలో కూడినప్పుడు అక్కడ ఒక బూర మ్రోగెను. ఇక ఆలస్యముండదు కాని ఆఖరి బూర ఒక ఉరుము.
But here is 7 straight thunders right in a row. 1, 2, 3, 4, 5, 6, 7. That perfect number. 7 thunders in a row. Uttered not, making just 1, 2, 3, 4, 5, 6, 7 straight. అయితే ఇక్కడ వరుసలో 7 ఉరుములున్నవి. 1, 2, 3, 4, 5, 6, 7. అది సంపూర్ణ సంఖ్య. 7 ఉరుములు వరుసలో శబ్దం చేసెను. 1, 2, 3, 4, 5, 6, 7 వరుసగా. Then, heavens couldn't write that. Heavens can't know about it. Nothing else, because there's nothing to go on. It's relaxing time. It was so great till it's kept secret from the angels. తర్వాత ఆకాశములు దానిని వ్రాయలేకపోయెను. అందును గూర్చి ఆకాశములకు తెలియదు, ఏది తెలియదు, ఎందుకంటే అక్కడ ఏదియూ బయలుపరచబడలేదు. అది విరామ సమయం. అదెంతో గంభీరం. ఎంతవరకనగా దూతలకు మరుగు చేయబడినది. Now, why? If Satan should get a hold of it, he might do great damage. There's one thing he don't know. Amen. Now, he can interpret anything he wants to and impersonate any kind of a gift. Amen. I hope you're learning. Amen. But he can't know this. It's not even written in the Word. Amen. It's a total secret. ఇప్పుడు ఎందుకు సాతాను దానిని తెలుసుకునేలా అది గొప్ప ఉపద్రవమును కలుగుచేయును. అతనికి తెలియనిది ఒకటి ఉన్నది. అతడు తాను అనుకున్నది అనువదింపగలడు, మరియు ఏ విధమైన వరమునైనా అనుసరింపగలడు. మీకు తెలిసి ఉన్నారని నమ్ముతున్నాను. అయితే ఇది అతనికి తెలియదు. అది చివరకు వాక్యంలో వ్రాయబడలేదు. అది సంపూర్తిగా రహస్యం. The angels, everything shut up. Amen. If they made one move, it might give something away. So they just shut up. Quit harping. Everything stopped. దేవదూతలు అంతైను మౌనముగా ఉన్నారు. వారు ఒక కదలిక చేసినట్లయితే ఆ కార్యము దేనైను బయలుపరచును. కాబట్టి వారు నిశ్శబ్దముగా ఉన్నారు. వాయిద్యాలు నిలిపివేశారు. ప్రతిదీ నిలిపివేయబడింది. 7, God's perfect number. 7, just right down the row. 7 thunders uttered straight together. Like you're spelling out something. Notice, at that time, John started writing, he said, don't write it. 7 దేవుని యొక్క పరిపూర్ణ సంఖ్య. 7 క్రమములో ఉన్నది. 7 ఉరుములు ఒకేసారిగా కలిసి ఉరిమెను. అవి దేనినో ఉచ్చరించినట్లుగా ఉన్నవి. గమనించుడి, ఆ సమయములో యోహాను అది వ్రాయ మొదలుపెట్టెను. ఆయన చెప్పాడు, అది వ్రాయవద్దు అని. Jesus never spoke of it. John couldn't write it. Angels know nothing about it. Amen. What is it? It's the thing that Jesus said even the angels of heaven didn't know nothing about it, see? He didn't know it himself. Amen. Said only God would know it. Amen. దాని గూర్చి యేసు ఎన్నడూ చెప్పలేదు. యోహానది వ్రాయలేదు. దేవదూతలకు దాన్ని గూర్చి ఏమీ తెలియదు. ఏందది? యేసు చెప్పాడు, పరలోకమందున దూతలకు కూడా అది ఏమీ తెలియదు అని. చూశారా, అది ఆయనకే తెలియను. దేవునికి మాత్రమే అది తెలియను. But he told us when we begin to see these signs coming up. Now you getting somewhere? Amen. All right. Notice, we can see these signs coming up. See? అయితే ఆయన మనకు చెప్పాడు, మనము ఈ సూచనలు చూచినప్పుడు, ఇప్పుడు మీరు ఎక్కడికో వెళుచున్నారా? మంచిది, గమనించుడి. మనము ఈ సూచనలు చూచినప్పుడు, అవునా? If Satan can get a hold of it, if you want something to happen, you'll have to take my word for this. If I'm planning on doing something,
I know better than to tell anybody about it. Not that that person will tell it, but Satan will hear it. సాతానుడు దానిని తెలుసుకున్నట్లయితే ఏదైనా ఒకటి జరగవలనని మీరు కోరితే ఇప్పుడు ఇందుకొరకు నా మాట మీరు తీసుకొనవలెను. నేను దేనినైనా చేయాలని ప్రణాళిక చేసినచో దాని గూర్చి ఎవరికి చెప్పను. ఆ వ్యక్తి అది చెప్పునని కాదు, అయితే సాతానుడు అది వింటాడు. See? He can't get in my heart there as long as God's got it closed up with the Holy Spirit, so that's between me and God. See? He don't know nothing about it until you speak it, then he hears it. చూశారా, నా హృదయంలో ఉన్న దానిని దేవుడు పరిశుద్ధాత్మతో మరుగుపరిచి ఉన్నందున అంతవరకు అతడు దానిని తెలుసుకోలేడు. కాబట్టి అది నాకు దేవునికి సంబంధించినది. చూశారా, నీవు అది మాట్లాడే వరకు దాన్ని గూర్చి అతనికేమీ తెలియదు. తరువాత అతడు అది వింటాడు. And I'll try, I tell people I'll do a certain thing, and watch the devil cut off every wheel he can to get there, see, to beat me to it. But if I get the revelation from God and just don't say nothing about it, then it's different. మరియు నేను ప్రయత్నించాను. నేను ఫలానా కార్యము చేస్తానని నేను జనులకు చెప్పాను. మరియు దాన్ని చెడగొట్టుటకు దయ్యము చేయు అన్ని ప్రయత్నాలను మీరు గమనించుడి. నన్ను కొట్టుటకు అతడు అది చేయును. అయితే దేవుని యొద్ద నుండి నేను ప్రత్యక్షత పొందుకున్న ఎడలా మరియు దాని గూర్చి ఏమీ చెప్పకున్న ఎడలా అప్పుడు అది వేరే విషయం. Remember, Satan will try to impersonate. He'll try to impersonate everything that the church will do. He's tried to do it. We noticed it through the Antichrist. జ్ఞప్తించుకో, సాతాను అనుకరణ చేయుటకు ప్రయత్నించును. సంఘము చేయునుదంతా అతడు అనుకరణ చేయుటకు ప్రయత్నము చెయ్యును. అతడు ప్రయత్నించాడు. అంత్యక్రీస్తు ద్వారా అది గమనించాడు. But this is one thing he cannot impersonate. Amen. There'll be no mimics to this. Amen. See? Because he don't know it. Amen. There's no way for him to know it. Amen. It's a third pull. He just knows nothing about it. See? He doesn't understand it. Amen. But there's a secret lays beneath that. Amen. Glory to God in the highest. Amen. Oh, yes. Amen. Thank you, Lord. I can never think the same the rest of my life. When I've seen, now I don't know what, I know the next step there, but I don't know how to interpret that. It won't be long. Amen. Praise the Lord. అయితే అదొకటి మాత్రము అతనికి అనుకరణ చేయలేడు. దీనిలో ఎలాంటి అవకతవకలు లేవు. చూడండి, ఎందుకంటే అది అతనికి తెలియదు. అది తెలుసుకున్నటకు వేరే మార్గము లేదు. అది మూడవ లాగుడు. దాన్ని గూర్చి అతనికేమీ తెలియదు. చూశారా, దానిని అతడు అర్థము చేసుకోలేడు. అయితే దాని వెనుక ఒక రహస్యమున్నది. మహోన్నతమైన స్థలములో దేవునికి మహిమ. నా శేష జీవితంలో నేను దానిని చూచినప్పుడు దాని గురించి అదే విధంగా నేను ఆలోచించలేదు. ఏదో నాకు తెలియదు. అక్కడున్న తదుపరి మెట్టును నేనెరుగుదును. అయితే ఏదో నాకు తెలియదు. ఏ విధంగా అనువదించాలో దానిని ఇంకా అధిక సమయము లేదు. I've got wrote down here when it happened. If you can see here, stop. Go no further than this right here. I'm not prone to be a fanatic. I'm just telling the truth. అది జరిగినప్పుడు నేనెక్కడ వ్రాసుకున్నాను. మీరిక్కడ చూస్తే నిలువుము. ఇక్కడ నుండి ఇంతకంటే ముందుకు వెళ్ళొద్దు. నేను మూఢుడిగా నుండవలనని ఆశించట్లేదు. నేను సత్యము చెప్పుచున్నాను. But you remember the little shoe that I always tried to explain how the soul laid next to so-and-so and the inner conscience and all that kind of stuff, which it only made a big bunch of impersonations start after it. How he had to take up the hand and hold the people and have vibration. Everybody had a vibration in their hands. అయితే
ఆ చిన్న పాదరక్షణను గుర్చి మీ యొద్ద వివరించి చెప్పినది మీకు జ్ఞప్తుందా? ఏ విధముగా ఆత్మ ఫలానా దానికి ప్రక్కగా ఉన్నది, మరియు ఆంతర్య మనస్సాక్షి, మరియు అదంతా వివరించుటకు నేను ప్రయత్నించాను. దాని తర్వాత పెద్ద అనుకరణ చేయువారిని తయారు చేసినది. ఏ విధంగా ప్రజల యొక్క చేతులను వారి చేతుల్లోకి తీసుకుని వణుకుట చేయునది. ప్రతి ఒక్కరూ వారి చేతుల్లో వణుకుట ఉన్నది. But you remember when he took me up there and said, this is that third pull and no one will know it. Amen. You remember that? Visions never fail. They were perfectly the truth. అయితే మీరు జ్ఞప్తించుకోండి, ఆయన నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళినప్పుడు చెప్పాడు, ఇది ఆ మూడవ లాగుడు, అది ఎవరికీ తెలియదు. అది మీకు జ్ఞప్తుందా? దర్శనాలు విఫలము కావు, అవి సంపూర్ణంగా సత్యము. Now notice, remember the vision of the consolation? Charlie and I, here you are. Something going on, I told you this week, that it's been all around you, but I wonder if you've noticed it. ఇప్పుడు గమనించు, దూతల సమూహమును గూర్చిన దర్శనం మీకు జ్ఞప్తుందా? చార్లీ, నీవు ఇక్కడ ఉన్నావు. ఏదో జరుగుతున్నది, నేను మీకు చెప్పాను. ఈ వారం అది మీ చుట్టూ ఉన్నది. అయితే మీరది గమనించారని ఆశ్చర్యపడుచున్నాను. Remember the consolation of the vision of the angels when I left here to go to Arizona? You remember what time this it serves? You remember that? Yes. Notice, there was only one great burst of thunder and 7 angels appeared. Is that right? One burst of thunder, 7 angels appeared. నేను ఆరిజోనాకు ఇక్కడి నుండి వెళ్ళినప్పుడు దూతల సమూహం యొక్క దర్శనము జ్ఞాపకముందా? మీకు జ్ఞప్తుందా? అయ్యలారా, ఇది ఏ సమయము? అది మీకు జ్ఞప్తుందా? గమనించుడి, అక్కడ ఒక భయంకర ఉరుము ఉరిమెను, మరియు ఆ 7 దూతలు కనిపించిరి. అవునా? ఒక్క ఉరుముట 7 దూతలు అగుపించుట. And I saw the Lamb when he had opened the first seal, and I heard as it was the voice of a thunder. And one of the 4 beasts said, come and see. Notice, one thunder, 7 messages that's been sealed up and cannot be revealed until the last day. Amen. At this age. See what I mean? మరియు ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటిదాన్ని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవుల్లో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. గమనించుడి, ఒక్క ఉరుము, ముద్రించబడిన 7 వర్తమానములు ఈ యుగం యొక్క ఆఖరి దినం వరకు బయలుపరచబడవు. నా భావమేదో గ్రహించారా? Amen. Now have you noticed the mysterious part Yes. of this week? Amen. That's what it is. Amen. That's what it's been. Amen. It's been not a human being, a man. It has been the angels of the Lord. ఇప్పుడు ఈ వారములోని మర్మముగా ఉన్న భాగమును మీరు గమనించారా? అది అదే అయ్యున్నది. అది మానవ మాత్రులు కాదు, నరుడు కాదు, అది ప్రభు యొక్క దూతలు. Amen. Notice, there's witnesses of 3 sitting in here that a little over a week ago, I was up way back into the mountains nearly to Mexico with 2 brethren that's sitting here picking cocklebur or sandburrs off of my trouser leg, and a blast went off that almost looked like shook the mountains down. Now that's right. గమనించు, కొద్దిగా వారము క్రితము మెక్సికోకు సమీపమున నేను ఆ కొండలపైన ఉన్నప్పుడు అక్కడున్న 3 సాక్షులు ఇక్కడ కూర్చుని ఉన్నారు. ఇక్కడ వారిలో 2 సహోదరులు కూర్చుని ఉన్నారు.
నా కాలు ట్రౌజరుకు అంటుకున్న పల్లేరు కాయ వంటి దానిని లాగుచుండగా ఒక ప్రేలుడు సంభవించినట్లయింది. కొండలంతా కుదిపివేసినది. ఇప్పుడది సరి. I never told my brethren, but they noticed the difference. And he said to me, now, be ready, go east. Here's the interpretation of that vision. See? Now to let you know, Brother Sothmann has not got the game that he went after. We're trying to get it for him. And he said, now tonight, for a sign to you, he isn't going to do it. You must consecrate yourself at this time for the visitation of these angels. నా సహోదరులకు చెప్పలేదు. అయితే ఒక వ్యత్యాసాన్ని వారు గమనించారు. మరియు ఆయన నాతో చెప్పాడు, ఇప్పుడు సిద్ధంగా ఉండు, తూర్పునకు వెళ్ళు. దర్శనం యొక్క అనువాదం ఇది. చూశారా, మీరు తెలుసుకొంటుకు సహోదరుడు సాత్మన్ వేటాడుకు వెళ్ళిన కాని ఫలించలేదు. అతనికై మేము వేటాడగోరాము. మరియు అతడు చెప్పాడు, ఇప్పుడు ఈ రాత్రి మీకు ఒక సూచనగా అతడు దానిని వేటాడలేదు. ఈ దూతల యొక్క దర్శనం నిమిత్తము ఈ సమయమున మిమ్మల్ని పవిత్రముగా సమర్పించుకొనవలెను. And I felt beside myself, you remember. And I was in the west, the angels was coming east. And as they come by, I was picked up with them. Amen. You remember that? Coming east. మరియు నాకు నేను సంసిద్ధ స్థితిలో ఉన్నాను. మీకు జ్ఞప్తుందా? మరియు నేను పశ్చిమమున ఉన్నాను. దూతలు తూర్పు నుండి వస్తున్నారు. మరియు వారు వచ్చుచుండగా నేను వారితో పైకెత్తబడ్డాను. తూర్పుగా వచ్చుచుండెను. And Brother Fred in here tonight is a witness. And Brother Norman, as we went down, I almost persuaded that man to stay and get his game. Is that right, Brother Simon? Yeah, there, it stands right there. I persuaded, but yet he said he won't do it. I never said nothing. Went on. మరియు ఇక్కడున్న సహోదరుడు ఫ్రెడ్ మరియు సహోదరుడు నార్మన్ సాక్షులు. మేము క్రిందకు వెళ్తుండగా నేను అతన్ని అక్కడే ఉంచి అతని వేటను కొనసాగించవలనే కోరాను. అవునా సహోదరు సాత్మన్? అక్కడ నిలబడ్డాడు. నేను ఒప్పించుటకు ప్రయత్నం చేశాను. ఆయన చెప్పాడు, ఆయన అది చేయడు, నేనేమీ చేయను, వెళ్ళిపోయాడు. Something setting by the side of the tent, the day that you remember, Brother Simon, as soon as some things was being told, that I put you and Brother Norman, where's Brother Norman? About there. Put them under oath that they wouldn't mention what was taking place. Is that right? ఆ దినమున గుడారం ప్రక్కన కూర్చుని ఉన్న ఒకటి సహోదరుడా సాత్మన్, నీకు జ్ఞాపకమున్నదా? మరియు నేను ఏదో ఒకటి నాకు చెప్పినప్పుడు సహోదరుడ నార్మన్ను నిన్ను అక్కడ పెట్టి, సహోదరు నార్మన్ ఎక్కడా? వెనుక ఉన్నాడు. జరిగిన దాన్ని వారు చెప్పవద్దని ప్రమాణం చేయించాను. అవునా? Did I turn around and walk away from that tent like that? Is that right? Because this is what it was. Amen. Exactly what it was. And knowing that I couldn't say it till it happened to see if the people would understand it. నేను వెనుకకు తిరిగి ఆ విధముగా గుడారం నుండి వెళ్ళిపోయాను. ఎందుకనగా ఇది అదే, ఖచ్చితంగా అది అదే, మరియు జనులు అది అర్థం చేసుకున్నట్లుగా అది జరుగు వరకు నేనది చెప్పకూడదు. And did you notice that one angel I said in there was a strange angel? You look more to me than any of the rest of them. Remember that? They were in a constellation, 3 on the side and 1 on top. మరియు ఆ ఒక్క దూతను మీరు గమనించారా? నేనది చెప్పాను. అక్కడ ఒక వింతైన దూత, మిగతా వారికంటే అతడు నాకు ప్రత్యేకంగా ఉండెను. అది మీకు జ్ఞప్తుందా? వారు సముదాయములో ఉన్నారు, 3 ఒకవైపు మరియు ఒకరు పైన. And the one right next to me here, counting from the left to the right, would have been the 7th angel. He was brighter, meant more to me than the rest of them. You remember I said
had his chest out like that and was flying eastward. Do you remember like that? మరియు ఇక్కడ నా ప్రక్కనున్న ఎడమ ప్రక్క నుండి కుడి ప్రక్కగా లెక్కించినప్పుడు 7వ దూతగా ఉండును. అతడు ప్రకాశంగా ఉండి తక్కిన వారికంటే ప్రత్యేకంగా ఉండును. మీకు జ్ఞాపకముందా? నేను చెప్పాను, అతడు తన ఛాతిని ఆ విధముగా చాచి మరియు తూర్పు ప్రక్కగా ఎగురుచుండెను. I said, it picked me up, lifted me up. You remember that? Amen. Here it is. Amen. The one with the 7th seal. The thing that I've wanted all my life. Amen. Amen. Yes. Them other seals meant a lot to me, of course. But oh, you don't know what this has meant. Amen. For one time in life. నేను చెప్పాను, అది నన్ను పైకి తీసుకుని పోయెను, నన్ను పైకెత్తెను అని. అది మీకు జ్ఞాపకముందా? ఇదిగో ఇక్కడ ఉన్నది. నేను నా జీవితకాలమంతా ఆశ్చర్యపడుచుండిన ఆ కార్యము 7వ ముద్రతో ఉన్నది. ఆమేన్. ఆ మిగిలిన ముద్రలు కూడా నాకు ఎంతో విలువైనవి. ఒకవేళ అయితే దీని యొక్క అర్థమేంటో మీకు తెలియదు. జీవితంలో ఒకేసారి I prayed, I cried out to God. At that Phoenix meeting, any of the people there with me know, I laid in the mountains. One morning, I got up and went up in Sabina Canyon. It's great, rugged, high mountains. And I went up in there, there's a little foot trail. After you lead off going up into Lemon Mountain, which is a 30-mile walk, and you're about 30 foot of snow up there. నేను ప్రార్థించాను, నేను దేవునికి మొర్రపెట్టాను. నేను ఆ ఫీనిక్స్ కూటం తర్వాత నాతోనున్న ఎవరికైనా తెలుసు, నేను కొండలపైన పండుకున్నాను. ఒక ఉదయం వేళ నేను లేచి ఆ గంభీరమైన కరుకుగా ఉన్న ఎత్తుగానున్న శాబినో క్యానియన్ పర్వతంపైకి వెళ్ళాను. నేను అక్కడకు వెళ్ళాను మరియు అక్కడ చిన్న కాలిబాట ఉండెను. నీవు అక్కడ చేరిన తర్వాత లెమన్ కొండ అను దానికి ఎక్కి వెళ్ళాలి. అది 30 మైళ్ళ నడక. అక్కడ 30 అడుగుల పైన మంచు ఉండును. So up in the mountain real early, before day, going up through this little foot trail, rolling rocks along, I felt led to turn this way. And I turned and went up into some great jagged rocks, oh my, hundreds of feet high. కాబట్టి ఆ కొండపైన తెల్లవారక ముందే రాళ్ళు దొర్లుతున్న ఆ చిన్న ఖాళీ దారిన ఎక్కి వెళ్తున్నాను. ఆ దారిన వెళ్ళుటకు నేను నడిపించబడ్డాను మరియు నేను ప్రక్కకు తిరిగాను మరియు పెద్ద కరుకైన రాళ్లలోనికి వెళ్ళాను. ఓహో మై, 100 అడుగుల ఎత్తుకు వెళ్ళాను. And I knelt down between those rocks. I laid down this Bible, laid down this book, this little tablet. I said, Lord God, what does this vision mean? I said, Lord, does it mean my dying? మరియు ఆ బండల మధ్య మోకరించాను. నేను ఈ బైబిల్ గ్రంథమును మరియు ఈ పుస్తకమును, ఈ చిన్న టాబ్లెట్ను నేనన్నాను, ప్రభువైన దేవా, ఈ దర్శనం యొక్క అర్థమేంటి? నేను అడిగాను, ప్రభువా, అది దాని అర్థం నా మరణమా? You remember I told you I thought it might mean my death? Because something exploded till it just shook me to pieces. You remember? How many knows have heard it? Well, sure. All of it. Amen. మీకు జ్ఞాపకముందా? నేను మీతో చెప్పాను, అది నా మరణమని నేను తలంచాననుకున్నాను. ఎందుకనగా ఒకటి నన్ను ముక్కలుగా చేయనంతగా ఒకటి పేలిపోయినది అని మీతో చెప్పాను. అది మీకు జ్ఞాపకమున్నది. ఎంతమందికి అది తెలుసు? అది విన్నారా? నిశ్చయంగా అందరూ విన్నారు. I thought it could mean my death, and then in the room I said, what was it, Lord? What does it mean? Does it mean I'm going to die? If it is, all right, I won't tell my family. Just let me go on. See if my work's finished. And I said, మరియు నా మరణమని అర్థమని నేను అనుకున్నాను. అటు తర్వాత గదిలో నేను అడిగాను, ఏంటి అదేంటి ప్రభువా? ఏంటి దాని అర్థమేంటి? నేను మరణించబోతున్నానని దాని అర్థమా? అది అలాగైతే నా కుటుంబానికి నేను చెప్పను. నా పని ముగించబడినట్లయితే
నన్ను వెళ్ళని. మరియు నేనన్నాను, Now, what was it? But he sent a witness back. You remember me tell you that it wasn't that. It was a furtherment of my word. Amen. Oh, Amen. you get it? ఇప్పుడు అదేంటి? అయితే ఆయన ఒక సాక్షిని నాకు పంపాడు అని మీతో చెప్పిన సంగతి మీకు జ్ఞప్తుందా? అది కాదు. అది నా పని యొక్క విస్తరణ. మీకు అర్థమైందా? See? And setting up in Sabina Canyon, the Heavenly Father knows this. Just as true as you see that come to pass, those angels come right down and have vindicated every message to be the same. Amen. Then you know whether it comes from God or not. Amen. It was foretold you by a vision. I couldn't tell you until the service is over because I was forbidden to. సెబెనో క్యానియో పైన కూర్చుండుట, దీనికి పరలోకపు తండ్రి ఎరుగును. అది నెరవేరుట సత్యమని మీరు చూస్తారు. ఆ దూతలు దిగివచ్చి ప్రతి ఒక్క వర్తమానము ఒకటే అని రుజువుపరచెను. అటు తర్వాత అది దేవుని యొద్ద నుండి వచ్చినదా కాదా అని నీవు ఎరుగుదువు. ఒక దర్శనము ద్వారా అది మీకు ముందుగా తెలపబడినది. కూడికలు ముగింపబడు వరకు నేను మీకు చెప్పలేను, ఎందుకనగా అది చేయుటకు నేను నిషేధించబడ్డాను. In Sabina Canyon, sitting up there that morning, I had my hands up, and the wind had blown my old black hat down. When I was standing there with my hands up praying, I said, Lord God, what does this mean? I can't understand it, Lord. What am I to do? ఆ ఉదయాన సాబినో క్యానియన్లో పైన కూర్చుని నా చేతులు పైకెత్తాను మరియు నా యొక్క నల్ల టోపీని గాలికి పారవేసినది. అప్పుడు నేను నిలబడి చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నాను. నేను అడిగాను, ప్రభువైన దేవా, దీని అర్థం ఏమై ఉన్నది? ప్రభువా, నేనది అర్థం చేసుకోలేకున్నాను. నేనేం చేయాలి? If it's my going home time, let me go up here where they never find me. I don't want nobody to be mourning around if I'm going. I want just the family think I just took a walk and they won't find me. ఇది నేను ఇంటికి వెళ్ళవలసిన సమయమైతే నన్నెక్కడి నుండి పైకి వెళ్ళని. వారు నన్ను కనుగొనలేరు. నేను వెళ్తే నా కొరకు ఎవ్వరూ ఏడవరు. నేను కోరను ఏడవాలని. నేను ఎక్కడికో నడిచి వెళ్ళానని నా కుటుంబ సభ్యులు తలంచాలని నేను కోరుచున్నాను. మరియు వారు నన్ను కనుగొనలేరు. Hide me away somewhere. If I'm going to go away, let me go. Maybe Joseph will find my Bible in here someday and let him use it. If I'm going away, let me go, Lord. And I have my hands out and all once something hit my hand. ఒక చోట నన్ను దాచుము. నేను వెళ్ళవలసి వచ్చినచో నన్ను వెళ్ళని. ఒక దినాన ఒకవేళ జోసెఫ్ ఎక్కడున్నా నా బైబిల్ను గ్రంథమును తీసుకుని దానిని ఉపయోగించనిమ్ము. చూశారా, నేను వెళ్ళవలసి వస్తే ప్రభువా నన్ను వెళ్ళని. మరియు నేను నా చేతులు చాచించాను. తటాలున ఒకటి నా చేతిని తాకినది. Now I don't know. I can't say, did I go to sleep? I don't know. Did I go into a trance? I don't know. Was it a vision? I can't tell you. Only thing I can say is just the same thing like them angels was. నాకు తెలియదు. నేను చెప్పలేను. నేను నిద్రపోయానా? నాకు తెలియదు. లేక నేను అపస్మారక స్థితిలో వెళ్ళానా? నాకు తెలియదు. అది దర్శనమా? నేను మీకు చెప్పలేను. ఒకటి మాత్రం చెప్పగలను, నేను ఆ దూతల వలె. And it struck my hand and I looked and it was a sword. And it had pearl handles. Amen. Real pretty. And had a guard over it with gold. And the blade looked like something like a chrome, like silver, on it, real shiny. And it was so feather-edged sharp, oh my. And I thought, isn't that the prettiest thing that's fit my hand? I thought, that's awful pretty. But I said, hey, I'm always afraid of them things. A sword. And I thought, what will I do with that? మరియు అది నా చేతిని తాకినది. మరియు నేను చూశాను, అది ఒక ఖడ్గము. దానికి ముత్యపు పిడి ఉండెను. చాలా అందంగా ఉన్నది. దానిపైన బంగారపు వర ఉన్నది. మరియు దాని అంచు క్రోమ్, వెండివలే ప్రకాశిస్తుంది. అది మెరుస్తుంది. అది చాలా పదునుగా ఉన్నది. ఓహో మాయ్! మరియు నేననుకున్నాను, అది అందంగా ఉన్నది కదా,
నా చేతికి సరిపోయింది. నేను అనుకున్నాను అది భయంకరంగా చక్కగా ఉన్నది. అయితే నేను అన్నాను, హే, ఒక ఖడ్గము, అటువంటి వాటిని గూర్చి నేను ఎల్లప్పుడూ భయపడుతుంటాను. నేను అనుకున్నాను, దాంతో నేనేమి చేయాలి? And just then a voice shook down through there that rocked the rocks. Said, it's the sword of the king. Amen. And then I come out of it. మరియు అటు తర్వాత ఒక స్వరము అక్కడ వణికింపచేసినది. అది బండలను దద్దరిలా చేసింది. చెప్పబడెను, ఇది రాజు యొక్క ఖడ్గం అని. ఆ తర్వాత నేను మామూలు స్థితికి వచ్చాను. The sword of the king. Now if it said the sword of a king, but it said the sword of the king, and there's only one the king. Right. And that's God. Amen. And he has one sword. That's his word. What a live by. రాజు యొక్క ఖడ్గము, అది ఒక రాజు యొక్క ఖడ్గము అని చెప్పబడినట్లయితే, అయితే అది చెప్పబడినది రాజు యొక్క ఖడ్గము. అక్కడే ఒకే ఒక రాజు ఉన్నాడు. రాజు ఆయన దేవుడు. ఆయనకు ఒక ఖడ్గమున్నది. అది ఆయన వాక్యము. దాని ద్వారానే నేను జీవిస్తున్నాను. That's so help me God. Stand over his holy desk here with this holy word laying here. It's the word. Amen. Oh, what a day we're living in. What a great thing. కాబట్టి నాకు సహాయపడుము దేవా. ఆయన యొక్క పరిశుద్ధ బల్ల యొద్ద ఈ పరిశుద్ధ వాక్యమును తీసుకుని వచ్చి ఇక్కడ ఉంచగా నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. ఇది వాక్యము. ఆమేన్. మనము ఎటువంటి దినాల్లో జీవిస్తున్నామో, ఎటువంటి గంభీరమైన విషయం. See the mystery and secret, the third sitting there. When this left me, something has come to me and said, don't fear. Now I didn't hear no voice, like on the inside of me spoke. I have to just tell you the truth, just exactly what happened. Something hit and said, don't fear. This is that third pull. చూడండి, మర్మము మరియు రహస్యము. మూడవ, ఇది నన్ను విడిచిన తర్వాత నేను ఎక్కడ నిలబడి ఉన్నాను. ఒకటి నా యొద్దకు వచ్చి భయపడవద్దు అని నాతో చెప్పినది. ఇప్పుడు ఎలాంటి స్వరము నేను వినలేదు. నా లోపల నుండి ఏదో మాట్లాడినది. నేను మీకు ఖచ్చితంగా సత్యము చెప్పవలసినది. ఏమీ ఖచ్చితముగా జరిగినదు. ఒకటి నన్ను ముట్టి భయపడవద్దు, ఇది ఆ మూడవ లాగుడు అని చెప్పినది. Third pull, you remember? He said, you've had so many impersonators on this, what you tried to explain. He said, don't even try this. You remember? How many remembers that vision? Why, it's all over. It's taped and everywhere. That's been about 6 years ago. 7 years ago. Been 7 years ago. Said, don't try to explain that. Said, this is the third pull, but I'll meet you in there. Is that right? మూడవ లాగుడు మీకది జ్ఞాపకమున్నదా? ఆయన చెప్పాడు, దీనిపైన నీకు అనేకులు అనుకరణ చేయువారున్నారు. నీవు వివరించుటకు ప్రయత్నించున్నది. అయితే చెప్పాడు, చివరకు ప్రయత్నించవద్దు. దీనిని అది మీకు జ్ఞాపకముందా? ఆ దర్శనం ఎంతమందికి జ్ఞాపకముంది? అది అయిపోయినది. అది టేప్ చేయబడినది. అన్ని చోట్లకు వెళ్ళినది. అది 6-7 సంవత్సరాల క్రితము జరిగినది. 7 సంవత్సరముల క్రితము చెప్పబడినది. దానిని వివరించవద్దు. అది చెప్పబడినది. ఇది మూడవ లాగుడు. అయితే అక్కడ నిన్ను కలుసుకుంటాను అని చెప్పబడినది. అవును. He said, don't try. I was standing with a little baby's shoe when he told me, say, make your first pull, and when you do, the fish will run after the lure. Said, then watch your second pull. Said, because it'll only be small fish. He said, then the third pull will get it. ఆయన చెప్పాడు, ప్రయత్నించవద్దు. ఆయన నాతో చెప్పినప్పుడు నేను చిన్న బిడ్డ యొక్క బూటు వేసుకుని నిలబడ్డాను. చెప్పబడినది, ఇప్పుడు నీ మొదటి లాగుడు చేయి, మరియు నీవు చేసినప్పుడు చేపగాలం వెనుక వచ్చును. చెప్పాడు,
అటు తరువాత నీ రెండవ లాగుడును గమనించు చెప్పాడు. ఎందుకనగా అది కేవలము చిన్న చేప. ఆయన చెప్పాడు, తరువాత మూడవ లాగుడు ద్వారా అది పొందుకుంటావు. And all them ministers got around me and said, Brother Branham, we know you can do it. Hallelujah, Brother Branham. That's where I always get tied up with a bunch of preachers. Yeah. I love people. They want you to explain everything, this, that. మరియు ఆ సేవకులందరూ నా చుట్టూ గుమిగూడారు. అన్నారు, సహోదర బ్రహ్మాం, నీవది చేయగలవని మాకు తెలుసు. హల్లెలూయా, సహోదర బ్రహ్మాం. ఆ విధముగా నేను ఎల్లప్పుడూ ఒక గుంపు ప్రసంగికులతో చుట్టుబడి ఉంటాను. చూశారా, నేను ప్రజలను ప్రేమిస్తున్నాను. వారు మిమ్మలను ప్రతిదీ ఇది అది వివరించమని కోరుతారు. Now I said, well, I said, I don't know. I said, I understand fishing. Now, I said, now, first thing you do, here's what it's done. You see all the fish around, you got to jerk the lure. Well, that's exactly the tactics of fishing. మరియు నేను చెప్పాను, సరే, నేను చెప్పాను, నాకు తెలియదు. చేపల పట్టుట నాకు తెలుసు. ఇప్పుడు నేను చెప్పాను, ఇప్పుడు నీవు చేయవలసిన మొదటి విషయం, అది చేయవలసిన పద్ధతి ఇదే. మీరు చుట్టూనున్న చేపలను చూడండి, మీరు ఎరను కదిలించవలెను. సరే, అదే చేపల పట్టు విధము ఖచ్చితంగా. So I said, jerk the lure. Now you see, when I jerked the lure the first time, now the fish takes out after it. But they were little ones. That's just like they were catching. So then I said, then you're set. And I jerked it out on the bank. I had a fish, but it looked like a skin over the lure. It was so little. కాబట్టి నేను చెప్పాను, ఎరను కదిలించు. మీరు చూడండి, మొదటిసారి నేను ఎరను కదిలించినప్పుడు చేప దాని వెంబడి వచ్చును. అయితే అవి చిన్నవి, అవి చేపలను పట్టినట్లుగానే ఉన్నవి. కాబట్టి నేను చెప్పాను, తర్వాత నీవు నేను దానిని ఒడ్డున కదిలించినప్పుడు నేను ఒక చేపను పట్టితిని. అయితే అది ఎరపైన చర్మం వలె కనిపించినది. అది చాలా చిన్నదిగా ఉన్నది. And then I was standing there and something said, I told you not to do that. And I started crying. All the line was tangled around me like this. And I was standing there crying with my head down like that. I said, God, forgive me. I'm a stupid person, Lord. Don't forgive me. మరియు నేనక్క నిలబడి ఉండగా ఒకటి నాతో చెప్పినది, అది నీవు చేయవద్దని దానిని నీతో చెప్పాను కదా అని. నేను ఏడుస్తున్నాను. దారమంతా నా చుట్టూ చుట్టుకొని ఈ విధంగా ఉన్నది. నేను ఈ విధముగా తలముంచి అక్కడ నేను నిలబడి ఏడ్చుచుంటిని. నేనన్నాను, దేవా, నన్ను క్షమించు. నేను బుద్ధిలేని వ్యక్తిని. ప్రభువా, వద్దు, నన్ను క్షమించు. And I had this line, and what I had in my hand was a little baby shoe about that long. And I had that string was about as big around as my finger, about a half-inch length. And the eyelet in this shoe was just about the size of littler than a 1/16 probably of an inch of the eyelet. And I was trying to lace this little shoe up with this great big inch cord. మరియు నేను దారం నా వద్ద ఉన్నది, మరియు నా చేతిలోనున్నది. సుమారు ఇంత పొడవుగానున్న ఒక చిన్న బిడ్డ యొక్క బూటు అంత ఉన్నది. మరియు ఆ దారము నా వ్రేలి వంటిది, సుమారు అరంగుళమంత పొడవున్నది. మరియు ఆ బూట్లోని రంధ్రములు 1 అంగుళములో 16వ భాగం. మరియు ఇంత పెద్ద దారమును అంత చిన్న రంధ్రంలోనికి ఎక్కించుటకు నేను ప్రయత్నిస్తున్నది. A voice comes and said, you can't teach Pentecostal babies supernatural things. Said, now let them alone. ఒక స్వరం వచ్చి నాతో మాట్లాడినది, పెంతెకోస్తు పసిబిడ్డలకు సహజాతీతమైన విషయాలు నీవు బోధించలేవు, వారిని ఒంటరిగానే ఉండనేమో అని చెప్పాను. And just then he picked me up. He took me up and set me way up high to where a meeting was going to look like a tent or a cathedral of some sort. మరియు తరువాత ఆయన నన్ను పైకెత్తాడు. ఆయన నన్ను పైకి తీసుకుని వెళ్ళాడు. ఎక్కడ కూటం జరుగుతున్నదో అక్కడకు. అది ఒక గుడారం వల్లే లేక ఒక ఆలయం వల్లే కనిపిస్తుంది. Now look, there's a little box, like a little place over in the side.
and I seen that light was talking to somebody above me, that light that you see there on the picture. It whirled away from me like that and went over to that tent and said, I'll meet you there. And said, this will be the third pull and you won't tell it to nobody. And in Sabina, Canaan, he said, this is the third pull. మరియు నేను చూశాను, అక్కడ ఒక చిన్న పెట్టెలాంటిది ఉన్నది, ప్రక్కన చిన్న స్థలమున్నది. నాకు పైగానున్న వెలుగు, పటములో మీరు చూస్తున్న వెలుగు ఒకరితో మాట్లాడుచుండెను. అది ఆ విధంగా నా యొద్ద నుండి సుడులు తిరుగుతూ ఆ గుడారమునకు పైగా వెళ్ళిపోయెను. ఇలాగూ చెప్పబడెను, నేను అక్కడ నిన్ను కలుసుకుంటాను అని. మరియు ఇంకా చెప్పెను, ఇది మూడవ లాగుడు, నీవు దానిని ఎవరికీ చెప్పకూడదు. మరియు శాబేయో క్యానియన్లో ఆయన చెప్పాడు, మూడవ లాగుడు, ఇది మూడవ లాగుడు. And there's three great things that goes with it, and one unfolded today or yesterday, the other one unfolded today, and there's one thing that I cannot interpret because it's in an unknown language. But I stand right there and look right straight at it. And this is the third pull coming up. దానితో కలిసి వెళ్ళినవి మూడు విషయాలున్నవి. ఒకటి ఈరోజు తెరవబడినది, లేక నిన్న. మరొకటి ఈరోజు తెరవబడినది, మరియు మరొకటి ఉన్నది. నేనది అర్థం చెప్పలేనిది, ఎందుకనగా అది అన్య భాషల్లో ఉన్నది. అయితే నేను అక్కడే నిలబడి దానివైపే చూశాను. వచ్చుచున్న ఇది మూడవ లాగుడు. And the Holy Spirit of God, oh my, that's the reason all heaven was silent. Amen. Now, I better stop right here. See? I just feel checked not to say no more about it. See? మరియు దేవుని యొక్క పరిశుద్ధాత్మ, ఓ మై, ఆ కారణము చేతనే పరలోకమంతా నిశ్శబ్దంగా ఉండెను. ఇప్పుడు నేనిక్కడ నిలుపు చేయటం మంచిది. చూశారా, నేను దాని గూర్చి ఇంకా ఎక్కువ చెప్పకూడదని నేను భావిస్తున్నాను. చూశారా? So just remember, the seventh seal, the reason it was not opened, the reason it did not reveal it, no one should know about it. కాబట్టి గుర్తుంచుకోండి, ఏడవ ముద్ర అది విప్పబడకుండుటకు గల కారణమును, అది బయలుపరచకుండా ఉండుటకు గల కారణము. చూశారా? దాన్ని గూర్చి ఎవరికీ తెలియకూడదు. And I want you to know, before I even knowed any word about that vision come years ago. Do you remember that? And here it is, just as this other has, slides right straight into the word exactly where it was. And God knows my heart, I never one time thought of such a thing as that. Amen. And here it was. And it's later than we think. Amen. Oh my. This shows it's from God. For see, it fits exactly in the promises of God. From the end of the message. మరియు మీరు తెలుసుకోవాలని కోరుచున్నాను, దాని గూర్చి ఏ ఒక్క వాక్యము నాకు తెలియకముందు చాలా సంవత్సరాల క్రితము ఆ దర్శనం వచ్చినది. మీకు జ్ఞప్తుందా? మరియు ఇక్కడ ఉన్నది. అది తక్కిన వాటి వలె ఖచ్చితంగా దేవుని వాక్యంతో సరిపోతుంది. నా హృదయము దేవునికి తెలుసు. అలాంటి విషయాన్ని నేనెన్నడూ ఒక్కసారి కూడా తలంచలేదు. ఇక్కడ అది ఉన్నది. మనం తలంచిన దానికంటే ఆలస్యమైపోయినది. ఓహో మాయ్, అది దేవుని యొద్ద నుండి వచ్చినదని చూపుతుంది. ఏలైనగా చూడండి, చివరిలో వర్తమానంలో దేవుని యొక్క వాగ్దానములతో అది ఖచ్చితంగా సరిపోతుంది. You notice now, for the end of time message, the seal, after all, he's revealed all the 6 seals, but don't say anything about the 7th. And the end time seal, when it starts, will be absolutely a total secret, according to the Bible. మీరు గమనిస్తే, ఇప్పుడు గమనించండి, కాలమును అంతము చేయు వర్తమానముగా ఈ ముద్ర ఉన్నది. చివరిగా ఆయన అన్ని 6 ముద్రలు బయలుపరిచాడు.
అయితే ఏడవ దాని గూర్చి ఏమీ చెప్పలేదు. మరియు దాని గూర్చి తెలుసుకొనటానికి ముందు బైబిల్ ప్రకారము ఇది అంత్యకాలపు ముద్రయగును. అది ప్రారంభించినప్పుడు అది సంపూర్తిగా రహస్యము. Before knowing that, and remember Revelations 10:1-7, 1-7, chapter 10, 1-7, at the end of the seventh angel's message, all the mysteries of God will be known. We're at the end time, the opening of the seventh seal. అది ఎరుగక ముందు జ్ఞప్తించుకోండి. ప్రకటన 10:1-7, 1-7, 10వ అధ్యాయము 1-7, ఏడవ దూత యొక్క వర్తమానము చివర దేవుని యొక్క మర్మములనియు తెలియచేయబడును. మనము ఏడవ ముద్ర విప్పబడు కడవరి కాలములో ఉన్నాము. Now, how did I know the other day, last Sunday, a week ago today, when I was preaching on be humble, be humble. Remember, God deals in little things. I didn't realize what it really was talking about, and now I see it. ఇప్పుడు నాకు ఎలాగూ తెలియను, గత దినము గడిచిన ఆదివారము ఈ రోజుకు 1 వారం రోజుల క్రితము దీనులయుండుడి అను దానిపైన నేను బోధ చేశాను. జ్ఞప్తించుకోండి, దేవుడు చిన్న విషయాల్లో సంప్రదింపులు చేస్తాడు. దేని గూర్చి నేను నిజంగా మాట్లాడుచున్నానో నేను గ్రహించలేదు. ఇప్పుడు నేను దానిని చూస్తున్నాను. It is in such a humble way. You'd think it's something like that would be revealed to the Vatican, but it comes just like John the Baptist. Amen. It comes like the birth of our Lord in a stable. Lord. Amen. Glory to God. Amen. Oh, help me the hours of Amen. We're here. Oh my. అది అంతటి దీన మార్గముననున్నది. మీరు అటువంటి ప్రాముఖ్యమైన కార్యము వాటికన్ లేక వాటికి బయలుపరచబడవచ్చును అని మీరు అనుకొనవచ్చును. అయితే అది బాప్తిసమిచ్చు యోహాను వలె ఉండును. అది మన ప్రభువు పశుల పాకలో జన్మించిన విధముగా ఉండును. దేవునికి మహిమ. కావున నాకు సహాయపడుము. ఘడియ సమీపించున్నది. ఆమేన్. మనమిక్కడ ఉన్నాము. ఓహో మాయ్. Now do you see it, the truth of God's vision, the seven angel bringing me from the west. They were coming from the west, coming back east, bringing here for this message tonight. Oh my. మీరది చూశారా? దేవుని దర్శనం యొక్క దర్శనము. 7 దూతలు పశ్చిమ నుండి నన్ను తీసుకొని పోవుటను. వారు పశ్చిమ నుండి తూర్పు దిశగా వచ్చుచున్నారు. ఈ రాత్రి వర్తమానమును తెచ్చుచున్నారు. Now, the voice of that great thunder and the mission that was brought here has been revealed, and proven that it was of God. Just think now, I knew not these seals, and they've been revealed this week. ఓహో మాయ్. ఇప్పుడు ఈ గంభీరమైన ఉరుము యొక్క స్వరము మరియు అది ఇక్కడకు తీసుకొని రాబడిన ఉద్దేశము బయల్పడి ఉన్నది. అది దేవుని యొద్ద నుండి వచ్చినదని రుజువు చేయబడినది. ఇప్పుడు ఆలోచించేయి. ఈ ముద్రలు నాకు తెలియదు. అవి ఈ వారములో బయలుపరచబడినవి. Did anybody think of that? Of those seven angels? Being the message that was coming forth, them angels bring me back here for that. See? ఎవరైనా దానిని ఆలోచించేలా ఆ 7 దూతలు ఇదే అని, రానున్న వర్తమానం ఇదే అని, ఆ దూతలు దాని కొరకై ఇక్కడికి నన్ను తీసుకొని వచ్చునని ఎవరైనా దాని గూర్చి ఆలోచన చేశారా? చూశారా? Remember, the seventh messenger was, the seven messengers was the noted one to me, the seventh angel. It seemed more to me than any. Now see, they were standing like this. గుర్తుంచుకోండి, 7వ వర్తమానికుడు, 7వ దూత నాకు ప్రత్యేకంగా కనిపిస్తున్నాడు. వారందరికంటే ఎంతగానో నాకు ప్రత్యేకంగా ఉన్నాడు. వారు ఈ విధంగా నిలబడ్డారు.
We just want you to notice. And I was standing here, and I was watching those other, see, first bunch of little birds, feathers all beat down, you remember them? And they all flew eastward. And the second bunch were brighter, bigger birds, looked like doves, pointed wings. They flew eastward. First pull, second pull. Then the next was angels. ఇప్పుడు మీరు గమనించాలని నేను కోరుచున్నాను. నేనిక్కడ నిలబడి ఉన్నాను మరియు ఆ మిగతా వారిని నేను గమనిస్తున్నాను. చూడండి, చిన్న పక్షులు మొదటి గుంపు, రెక్కలన్నీ కిందకు కొట్టుకొనుచున్నవి. అవి మీకు జ్ఞాపకమున్నవా? అవన్నీ తూర్పు వైపునకు ఎగిరిపోయినవి. రెండవ గుంపు ప్రకాశవంతంగా ఉన్న పెద్ద పక్షులు, కొనదేరిన రెక్కలతో ఉన్న పావురం వల్లే ఉన్నవి. అవి తూర్పు దిశగా ఎగిరిపోయినవి. మొదటి లాగుడు, రెండవ లాగుడు, తర్వాత దూతలు. And I was standing right there, and this explosion left, and I was looking this way towards the west, and they come and just picked me up in there, and I went plumb out of my knowing. నేను అక్కడే నిలబడి ఉన్నాను మరియు ఈ ప్రేలుడు వెళ్లిపోయినది. నేను ఈ వైపు పశ్చిమ వైపు చూస్తున్నాను. వారు వచ్చి వారు నన్ను అక్కడకు పైకి తీసుకుని వెళ్లారు. నాకు తెలియని స్థితిలో వెళ్లాను. And the one of them coming was the one that looks so strange to me, was the one on my beat the left where I entered the constellation at, but counting from the left to the right, it would have been the seventh angel. See? Coming across. Now, remember, the seven messengers. మరియు వారిలో ఒకరు వచ్చుచుండగా అతను నాకు వింతగా కనిపించాడు. నేను ఆ దూతల సమూహంలో ఏ వైపు నేను వారి మధ్య ప్రవేశించానో ఆ వైపుగా ఎడం వైపుగా వచ్చాను. అయితే ఎడం ప్రక్క నుండి కుడి ప్రక్కకు లెక్కించినప్పుడు అది 7వ దూతగా ఉండవలెను. చూడండి, అడ్డముగా వచ్చినప్పుడు. ఇప్పుడు 7 వర్తమానికులను జ్ఞప్తించుకోండి. Do you remember the pyramid of white rock of Junior Jackson's dream that I interpreted to you? Notice, the night that I left, and there were 6 dreams came, and every one of them directly to the same thing. Then the vision started and sent me west. It's Junior. He was watching. Well, notice, look how perfect. నేను మీకు అర్థం చెప్పిన జూనియర్ జాక్సన్ యొక్క కలయగు తెల్లని రాయి యొక్క పిరమిడ్ మీకు జ్ఞాపకముందా? చూశారా? గమనించు, నేను విడిచిన ఆ రాత్రి నేను 6 కలలు వచ్చినవి. వాటిలో ప్రతి ఒక్కటి ఒకటిగానే ఉన్నది. తరువాత దర్శనం ఆరంభమైనది. నన్ను పశ్చిమానికి పంపినది. మరియు జూనియర్ అతడు నన్ను గమనిస్తూ ఉండగా, గమనించుడి ఎంత సంపూర్ణముగానున్నదో. I'm hoping and trusting that you people realize that I'm trying to put this grace on Jesus Christ, who is the author of all of it, and the only reason you never heard me talk like this before in your life. Amen. But this hour is approaching. Amen. We believe. Amen. We believe the promise. ఎప్పుడు నేను ఈ కృపను దీనికంతటికీ కర్త అయిన యేసుక్రీస్తుపై ఉంచటానికి ప్రయత్నిస్తున్నప్పుడు ప్రజలైన మీరు దాన్ని గ్రహిస్తారని నేను నిరీక్షిస్తున్నాను మరియు నమ్ముతున్నాను. ఒకే ఒక కారణం, మీ జీవితంలో నేను ముందెన్నడూ ఈ విధముగా మాట్లాడటం మీరు వినలేదు. అయితే ఈ ఘడియ సమీపిస్తుంది. చూశారా? Notice, now to make it sure to you, so it can be driven down. I'm fixing to leave you again. I don't know where I'll go. I must preach the gospel other places. ఇప్పుడు మీకిది నిశ్చయము చేయుట కొరకు ఇది లోతుగా నాటవలెను. నేను మిమ్మల్ని విడిచి వెళుచున్నాను. నేను ఎక్కడికి వెళ్తానో నాకు తెలియదు. ఇతర స్థలాలలో నేను సువార్తను ప్రకటించవలసిన్నది. But now that you might say, I've heard all that kind of fanaticism, I don't know what, I can't judge any other man. I only have to answer to God for for myself. అయితే ఇప్పుడు నీవు చెప్పవచ్చు,
నేను అన్ని విధాలైన వెర్రి మాటలు విన్నానని. అది ఏదో నాకు తెలియదు. ఏ ఇతర మనిషిని నేను తీర్పు తీర్చను. నాకు నేనే దేవుని మాత్రమే నేను జవాబు చెప్పవలసిన్నది. But has there ever been one time I ever told you anything in the name of the Lord that wasn't right in all these years? Nobody else can say so because I always told it just the way He told it. అయితే ఇన్ని సంవత్సరాలలో ప్రభువు నామములో నేను చెప్పిన వాటిలో ఏదైనా ఒకటి సరిగా లేనిదాన్ని ఎప్పుడైనా మీకు చెప్పానా? అలాగని ఎవరూ చెప్పుట్లేదు. ఎందుకంటే ఎల్లప్పుడూ ఆయన ఎలాగూ చెప్పాడో అదే చెప్పాను. Now let me just show you that this is exactly true and confirm it. Now remember, if there be a spiritual or a prophet, I, the Lord, will speak to him in visions and make known to him by dreams, interpret in dreams. Is that Joseph? He can interpret dreams and speak and see visions. Is that true? ఇప్పుడు ఇది ఖచ్చితంగా నిజమని మీకు చూపించుచు అది నిర్ధారణ చేయనివ్వండి. ఇప్పుడు జ్ఞాపకముంచుకోండి, ఒక ఆత్మ సంబంధి కాని లేక ప్రవక్త గాని ఉన్న ఎడల ప్రభు అయిన నేను అతనితో దర్శనముల ద్వారా మాట్లాడెదను, కలల ద్వారా బయలుపరచుకొందును. కలలకు అర్థం చెప్పుటనగా అది యోసేపు. అతడు కలల భావం చెప్పగలడు మరియు దర్శనములు చూచును. అది నిజమేనా? Now notice this, that now when this taken place, Junior was standing in a field that had a big pyramid to it like that, and there was something wrote on the rocks, and I was revealing that to the people. Is that right, Junior? About a year before it happened. ఇప్పుడు ఇది గమనించుడి. ఇది జరిగినప్పుడు జూనియర్ ఒక పొలంలో నిలబడి ఉన్నాడు. ఒక పెద్ద పిరమిడ్ అలాగున్నది మరియు బండలపైన ఒకటి వ్రాయబడి ఉన్నది. ప్రజలకు దానిని నేను బయలుపరుస్తున్నాను. అవును కదా జూనియర్? సుమారు 1 సంవత్సరంకు ముందు అది జరిగినది. And notice the next thing now. I took some kind of a bar and cut it off, and on the inside was white rock that had nothing wrote on it. And at that time, I started to the west. And I told them all, I said, don't go out west, stay here, and look on this till I return. మరియు తరువాత విషయం ఇప్పుడు గమనించండి. నేను ఒక విధమైన గడ్డ పలుగును తీసుకొని దాన్ని పగలగొట్టాను. దాని లోపల తెల్లరాయి ఉన్నది. దానిమీద ఏమీ వ్రాయలేదు. మరియు ఆ సమయంలో నేను పశ్చిమమునకు వెళ్ళుటకు ప్రారంభించాను. నేను వారందరికీ చెప్పాను, పశ్చిమమునకు వెళ్ళొద్దు, ఇక్కడే ఉండి నేను తిరిగి వచ్చు వరకు దీనివైపు చూస్తూ ఉండండి. Went west for the blast, returned back to the east with the Holy Spirit interpreted this unwritten word. Amen. Now if that isn't perfect with God Almighty, I want you to know what is. ప్రేలుడు కొరకు పశ్చిమమునకు వెళ్ళాను. ఈ వ్రాయబడని వాక్యములకు పరిశుద్ధాత్మ యొక్క అనువాదముతో తూర్పునకు తిరిగి వచ్చాను. ఇప్పుడు అది సంపూర్తిగా సర్వశక్తిమంతుడైన దేవుడు కానట్లయితే అది ఏమిటని మిమ్మల్ని కోరుతున్నాను. What am I trying to say this for, friend? Is to show you we're at the end time. Now, if them others is perfectly on the dot with the Word, so is this perfectly on the dot with the Word. We are here. We're at the end, friends. స్నేహితులారా, నేనెందుకు దీన్ని చెప్పుటకు ప్రయత్నిస్తున్నాను? మనము కడవరి కాలంలో ఉన్నామని చూపుటకి. ఇప్పుడు ఇతర కార్యములు వాక్య ప్రకారముగా ఖచ్చితంగా ఉన్నయడలా ఇది కూడా వాక్య ప్రకారముగా ఉన్నది. మనమెక్కడ ఉన్నాము? మనము అంతమున ఉన్నాము. స్నేహితులారా, Soon it shall be time run out. Millions will lose their lives. Millions will be now believe that they are saved. Will be counted fodder for the atomic age. We are living at the last hour. చాలా త్వరగా సమయము గతించును. మిలియన్ల మంది తమ ప్రాణములు పోగొట్టుకుంటారు. మిలియన్ల మంది ఇప్పుడు తాము రక్షించబడ్డారని అనుకుంటారు. వారు అనుయుగపు మేతగా మారుతారు.
మనము ఆఖరి గడియల్లో జీవిస్తున్నాము. By the grace of Almighty God, by His help to His people, that they might look forward to the soon appearing of Christ. How long, Brother Branham? Maybe in 20 years? Maybe in 50 years? Maybe in 100 years? I don't know. And maybe in the morning. Maybe yet tonight. I don't know. And anybody says they do know, they're wrong. Amen. They don't know. God only knows. Amen. సర్వశక్తిమంతులకు దేవుని కృప ద్వారా ఆయన ప్రజలకు ఆయన సహాయము ద్వారా త్వరలో ప్రత్యక్షము కానున్న క్రీస్తు కొరకు వారు ఎదురు చూచెదరుగాక. ఎంతకాలము సహోదర బ్రహ్యాం? బహుశా 20 సంవత్సరాలు, బహుశా 50 సంవత్సరాలు, బహుశా 100 సంవత్సరాలు, నాకు తెలియదు. మరియు బహుశా ఉదయం కావచ్చు, బహుశా ఈ రాత్రి ఉండవచ్చు, నాకు తెలియదు. వారికి తెలుసని ఎవరైనా చెప్పినట్లు అయితే వారు తప్పు. అవునా? వారికి తెలియదు, దేవునికి మాత్రమే తెలుసు.